ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కదిరి రావడం జరిగింది. సో మనం నాగేంద్ర గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాం స్పెషల్గా. సో మీ ఫుల్ నేమ్ చెప్పండి అండి. సార్ నా పేరు చీదేళ్ల నాగేంద్ర సార్. మీరు చేసే వర్క్ ఏంటిది? సార్ బొబ్బట్లు చేస్తాం సార్. బొబ్బట్లు టోటల్ కదిరిలోనే ఒక స్పెషలిస్ట్ అనమాట ఈయన. సో మ్యాక్సిమం ఇక్కడ ఏదైతే మ్యారేజెస్ ఉంటాయి, లేదంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉంటాయి, లేదంటే హోటల్స్కి సంబంధించిన సప్లైస్ కానీ ఈయననే చేస్తూ ఉంటారు. సో ఈయన మన హరివాస్తు ఛానల్ మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చే ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా 100% చూస్తారు. సో ఎందుకు ఈ ఎపిసోడ్ చేస్తున్నాము అంటే, కేవలం ఒక హరివాస్తు వీడియోస్ మ్యాక్సిమం చూసి ఆయన నేర్చుకున్న జ్ఞానం ద్వారా కంప్లీట్ కదిరి మొత్తంలో వాస్తు సలహాదారునిగా నేను మారాడు. సో నిజంగా ఆయన అనుభవాలు ఏంటి మొత్తం ఈరోజు మనం తెలుసుకుందాం. సో చెప్పనండి నాగేంద్ర గారు, నమస్తే సార్. ఈరోజు ఎవరి కోసం వచ్చాం ఇక్కడికి? సార్ నాగేంద్ర కోసం వచ్చారు సార్. మీకోసమేనా? అవును సార్. రైట్. సో ఇప్పుడు మీరు ఈ కదిరి మొత్తంలో అసలు ఎలాంటి వాస్తు సలహాలు ఇస్తున్నారు, అసలు మనం చెప్పే వాస్తు మీకు ఏం నచ్చింది, అసలు ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో మీకు ఏం నచ్చింది, ప్రస్తుతం సలహాదారులందరూ ఏం పాటిస్తున్నారు, ఒక్కసారి మాకు చెప్పండి సార్. మీరు చెప్పేది మధ్యద్వారం అనేది చాలా బాగుంది. రెండోది వచ్చి నాభి స్థానము మధ్యలో సెంటర్ పాయింట్ అనేది చాలా బాగుంది. రెండోది వచ్చి బోర్ ఎక్కడ వేయాలి, సంపు ఎక్కడ పెట్టాలి అనేసి బాగా చెప్పినారు. రెండోది వచ్చిందను ఇక్కడ వాస్తు అనేది ఈశాన్యంలో డోర్ పెట్టాలా అనేసి ఈశాన్య మూలలో డోర్ పెట్టేస్తున్నారు ఇక్కడ. నేనైతే ఒకటే ఒక మాట స్టేట్మెంట్ ఏంటంటే, ఈశాన్య ద్వారం అనేది ఒక దరిద్రం. అవును సార్. బస్ ఆ దరిద్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారో మనకు తెలియదు. ఈశాన్యంలోనే బోర్ వేయాలంటారు, ఈశాన్యంలోనే సంపు కొట్టాలంటారు, నైరుతిలో బరువు పెట్టాలంటారు, నైరుతిలో బరువు పెట్టకూడదు అంటారు, నైరుతిలో బరువు పెడతారు. బెడ్రూమ్లో కిటికీలు అక్కడ పరమటి తీసిన నైరుతిలో పెట్టకూడదు అని చెప్తారు, ఇక్కడ పెడతారు. ఈ ప్లేసెస్ అనేది కొంచెం కొంచెం ఉండడం వల్ల వాళ్ళు దాన్ని కూడా కలుపుకొని అడ్జస్ట్ చేసుకునే దానికోసం వల్ల వాస్తుని ఉన్నదాన్ని ఇంకా కొంచెం సరే, ఒక మాట చాలా మంది ఏం మాట్లాడతారంటే, సార్ మీరు చెప్పేవన్నీ పుస్తకాల్లోనివి మీరు చదివి చెప్తున్నారు, అసలు ఒక నిమిషం మీకు అసలు వాస్తుకు సంబంధించిన పరిజ్ఞానం లేదు, నాకు లేదంట. సరే నాకు లేదు అనుకుందాం, ఓని నేను శాస్త్రాల్లో చెప్పిన పాయింట్స్, మా గురువులు చెప్పిన పాయింట్స్ అన్ని నేను యూట్యూబ్లో చెప్తున్నా, మా అనుభవాలు కూడా దాంట్లోకి వస్తున్నాయి, అన్ని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను పుస్తకాలే చెప్తున్నా, వదిలేసేద్దాం. నేను చెప్పిన పాయింట్స్ మీరు ఫిజికల్ గా చాలా ఇండ్లు విజిట్ చేస్తున్నారు కదా సార్. నేను చాలా వరకు కూడా నేను ఎక్కడన్నా వేరే అనుభవాలు నిజంగా నేను చెప్పిన దానికి మ్యాచ్ అయినాయా? నేను చెప్పేదంతా 100% కూడా నేను కంపల్సరీ. ఎగ్జాంపుల్స్ చెప్పండి కొన్ని. సార్ నేను ఆగ్నేయంలో స్టెప్స్ పెట్టి లెట్రిన్ బాత్రూమ్స్ పెట్టేసి డోర్ పెడితే ఆ ఇంటి బిడ్డ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నారు. మెట్ల కింద టాయిలెట్ పెట్టి డోర్ వేస్తే నేను 2-3 ఆగ్నేయ మూత సార్ నేను చూసినాను. చూసిన తర్వాత నేను చెప్పిన ఇట్లా ఉంటుంది అనేసి నేను చెప్పిన. ఎవరు మీకు ఇవంతా చెప్పినారంటే ఇట్లా హరివాస్తు అనేసి నేను చెప్పిన. నమ్మకుండా పోయిన వాళ్ళకి నేను అంతా కంపేర్ చేసి చూపించిన. సార్ ఇట్లా ఉంటుంది, ఇది పరిస్థితి సార్ చెప్పినాడు, ఇది జరుగుతుంది, జరిగింది, మీకు ఇట్లా జరిగింది కదా అని చెప్పేసి అన్నాను. చాలా మటుకు అట్లా జరిగినాయి, నేను చూసినాను, కదిరిలోనూ చూసినాను. నాకు మోస్ట్లీ ఈ వాస్తు అనేది మిమ్మల్ని చూసిన నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి మార్పులు చేయించారా? మార్పులు చేయించిన ఏమైనా రిజల్ట్ వచ్చిందా సార్? మార్పులు ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి శ్రీనాథ్ బాత్రూమ్ అవంతా వచ్చిందను ఆగ్నేయంలో పెట్టినాడు సార్. దానికి నేను మీతో చూసి చెప్పినా అనమాట, ఇట్లా చేయండి అనేసి. దాన్ని తీసేసి డెమారేజ్ చేసి మామూలుగా పెట్టినాడు అనమాట. రిజల్ట్ వచ్చింది. అది నేను చెప్పేది. రిజల్ట్ వచ్చింది. మీరు చెప్పిన ఆగ్నేయ మూత దోషం వల్ల ఎవరైనా లేడీస్ కి మ్యారేజ్ అయితే మళ్ళీ వాళ్ళు అదే ఇంటికి రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ అత్తవారింటికి పోకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. అవును సార్. ఏ క్షణమైతే మనం అది క్లియర్ చేస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది. అది మీరు చూసారా? చూసినాం సార్, మా రిలేషన్ లోనే చూసాం. సో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు చూసారు? అవును సార్, చూసినాం సార్. రైట్. అట్లనే ఈశాన్యం బోరు గాని బావి గాని మీరు చెప్పినవి అవి మార్చిన తర్వాత ఏమన్నా రిజల్ట్ ఏమన్నా గమనించారా? పూర్తి మూలలు అట్లనే జస్ట్ మీరు చెప్పడం జరిగిందా?
సార్ నేనైతే ఖచ్చితంగా ఈశాన్యంలో బోర్ వేయకూడదు అని చెప్పేసి మీరు 9 భాగాలుగా చేసినప్పుడు 9 భాగాలు ఒక భాగం వదిలేసి బోర్ వేయాలని చెప్పేసి చెప్పినాను. కొంతమంది అది సంపులు మూసేశారు, కొంతమంది ఇంకా బోర్ వేసిన వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తుంది. అవును సార్, వాళ్ళు మూసేసినారు. అవును సార్, మూసేశారు, బాగానే ఉంది వాళ్ళకి. సో ఈశాన్య పూర్తి మూలలో సంప్ అనేది 100% ఉండొద్దు, అది మూసిన తర్వాత కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్, 100% వచ్చింది. మరి మీరు చెప్పినప్పుడు ఈ మధ్య ద్వారాలు కొంతమందికి జరగలేని వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు ఆడ ఉన్నప్పుడు చిన్న కిటికీ టైప్ లో 4 ద్వారాలు వెంటిలేషన్ ప్లస్ సూర్యకిరణాలు వచ్చేటట్టుగా చెప్పినారు. అవి చేసినారు సార్, చేసినారు. నిదర్శనంగా నేనే చేసినాను. నాకైతే చాలా మంది చెప్పినారు ఆగ్నేయం పెరిగింది, నీకు చాలా ఇబ్బంది పడతావు ఆ ఇంట్లో అని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి మీ ఛానల్తో నేను ధైర్యంగా ఈ ఇల్లు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇది మధ్యలో 2 తలుపులు ఓపెనింగ్ ఉండాలని చెప్పేసి అన్నారు. దానికి నేను చేసినాను. దేవుని దయ వల్ల నాకైతే ఇబ్బంది ఏం లేదు, బాగుంది సార్. ఇప్పుడు ఒక మనిషి శ్వాస తీసుకోవాలంటే మొత్తం ముఖానికి సెంటర్ పాయింట్. అవును సార్, కరెక్ట్. అవును సార్. ఒక ఇంటికి కూడా సెంటర్లో డోర్ పెడతామా విండో పెడతామా అనేది మనిషి, బట్ డోర్ అనేది 100% నంబర్ 1 సెంటర్లోనే పెట్టాలి. అవును సార్. శ్వాస తీసుకునే పాయింట్, ఈ చెవులు తీసుకున్నా సెంటరే, ముక్కు తీసుకున్నా సెంటర్. సో ఏదైనా సెంటర్ లో ఉండాలనేది ఆటోమేటిక్ గా మన హ్యూమన్ బీయింగ్ ని చూస్తే అర్థమైపోతుంది, ఒక ముఖాన్ని చూస్తే చాలు. అవును సార్. అటువంటిది ఈ ఈశాన్య ద్వారాల దరిద్రం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పట్టుకొచ్చిందో అయితే తెలియదు. పంతులు కూడా చెప్తారు సార్, కొంతమంది ఈశాన్యంలో డోర్ పెట్టాలంటారు. అట్లనేసి ఇక్కడంతా చాలా మటుకు కూడా 99% కూడా ఈశాన్యంలో డోర్స్ అనేది మొత్తం బిల్డర్స్ కూడా అట్లే మొత్తం గబ్బు పెట్టించేసినారు సార్ ఇక్కడంతా కూడా. నేను సో సెంటర్ డోర్లు ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇక్కడ సార్? నేను సెంటర్ డోర్ ఉండే వాళ్ళని అదే పనిగా పోయి చూసినాను సార్. నేను చూసినాను మీరు చెప్పినట్లుగా వాళ్ళు పూర్వం ఎట్లున్నారు, పరిస్థితి ఎట్లుంది అనేసి నేను వాళ్ళని చూసినాను. చూసి కూడా ఫస్ట్ క్లాస్ గా ఉంది సెంటర్ డోర్ అనేసి చాలా మటుకు చెప్పినారు. ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళ వ్యవహారం అంతా బాగుండేది. ఈ పిల్లలు కొంతమంది చేరడం వల్ల అది ఇట్లా ఉండకూడదు ఇది ఇట్లా కూడదు అన్నప్పుడు వాళ్ళు ఖరాబ్ అయిపోయినారు సార్. అది కూడా చూసినాను నేను, అది కూడా చెప్పిన. సెంటర్ డోర్ మార్చిన వెంటనే ఇల్లు పాడైపోతుంది. అవును సార్. మా భార్య వాళ్ళ మేనమామ వాళ్ళ ఊరికి పోయినాం సార్. ఆడ వచ్చిందను సెంటర్ డోర్ అనేది ఉంది. ఆ ఊరిని శాసించినారు వాళ్ళు, ఆ ఊరిని శాసించినారు. అది అశోక చెట్టు పెట్టమని చెప్పేసి అన్నారు. ఆ అశోక చెట్టు పెట్టడం వల్ల ఈ ఈ మధ్యద్వారం వల్ల వాళ్ళు ఆ ఊరిని శాసించినారు. ఎప్పుడు వాళ్ళు ఆ మధ్య డోర్ ని క్లోజ్ చేసినారో వాళ్ళు అంతా ఖరాబ్ అయ్యి ఆ ఊరు అంతా వేరు వేరు డిస్పాచ్ అయిపోయినారు. నేను అడిగిన ముందు ఈ వీళ్ళు సెంటర్ డోర్ పెట్టినారు కదా, వీళ్ళ పూర్వం ఎట్లున్నారు అని చెప్పేసి ఆ ఊర్లో ఉండే వాళ్ళు పెద్దవాళ్ళని అడిగిన. ఈ ఊరిని శాసించినారయ్యా వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు వాళ్ళు, ఈ ఊరికి రెడ్డిస్ వాళ్ళు అని చెప్పేసి అన్నారు. నేను చెప్పిన ఈ ఊర్లో వీళ్ళు శాసించినారంటే ఈ సెంటర్ డోర్ దీనివల్ల వీళ్ళకి ఇంత బాగా జరిగింది 100% అనేసి నేను చెప్పినాను. చెప్పిన తర్వాత నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ వ్యవహారం నాకేం తెలియదు, మీరు చెప్పిన వాస్తు ఆ సెంటర్ డోర్ పెడితే వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుంది అనేసి మీరు చెప్పారు. దాని ఆలోచనతో వాళ్ళు బేస్ చేసుకొని నేను ఇట్లుంటుంటారు అనేసి చెప్పిన, మీరు కరెక్ట్గానే చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకా మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఇవి చూసారా సెంటర్ డోర్ పవర్ఫుల్? చూసాను సార్, కొన్ని చూసినాను. నాకు కొంచెం బిజినెస్ దాంతో కొంచెం చూడలేకపోయినాను. ఖచ్చితంగా అయితే మాత్రం బిజీలో పర్వాలేదు, టైం ఉన్నప్పుడన్నా ఖచ్చితంగా 100% సార్. రైట్. ఇప్పుడు మీరు ఏవైతే సలహాలు ఇస్తున్నారో మొత్తం కదిరిలో చాలా మందికి, అవును సార్, చాలా మంది మీకు అడిగిన ఒకటే ఒక ప్రశ్న, ఇవన్నీ చెప్తే నీకేమొస్తుంది? అవును సార్, ఖచ్చితంగా 100% సార్. నీకేమొస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ చూసి ఒక వ్యక్తి ఎంతో మందికి ఈ రోజు వరకు ఒక 100-200 మంది కన్నా ప్లస్ కంపల్సరీ చెప్పినాను సార్. నేను వీడియోస్ కూడా షేర్ చేశాను. 100-200 మందికి కనీసం సలహాలు ఇచ్చి వాళ్ళని ఒక మంచి పొజిషన్ లో తీసుకొని వెళ్ళగలిగారు. వాళ్ళకు ఉండే సమస్యలను ఆయన దూరం చేయగలరు. సో నిజంగా కదిరి ప్రజలు ఈయనకు ఒక అభినందన అనేది 100% ఆయనకి ఇవ్వాలి. సో ఎందుకు అంటే ఆయన పని కాకపోయినా ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వెళ్ళి చూసి వాళ్ళకి సలహాలు అయితే ఇస్తున్నారు. సో అలాంటి వ్యక్తులు ఈ కాలంలో దొరుకుతారా? గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మీరు అబ్జర్వేషన్ చేసినవి ఏమేమి ఉన్నాయి? ఇంకా అదే సార్, ఈశాన్యంలో డోరు, ఆ తర్వాత వచ్చింది ఆగ్నేయంలో స్టెప్స్, ఆగ్నేయంలో టాయిలెట్స్ పెట్టేస్తారు. ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సార్, నరాలకు సంబంధించింది, మెంటల్ టెన్షన్స్,
మా భార్యకు కూడా చాలా ఇబ్బంది కలిగింది సార్. ఆ ఇంట్లో మీకు చెప్తే కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు పాత ఇల్లు. అవును సార్, ఇబ్బంది కలిగింది. ఆ టాయిలెట్ మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చేసారు, మీ ఓనర్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నాయా లేదా? వాళ్ళు పక్కన వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు సార్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఉన్న వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాళ్ళు ఇప్పుడు లేరు సార్, షాప్ పెట్టుకున్నారు. Okay. హౌస్ లేదు, ఓకే. హౌస్ లేదు, షాప్ ఉన్నది. వాళ్ళే ఇంటి ఓనర్స్ చెప్పారనమాట, మాకు కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకనే మేము వాళ్ళు కాల్ చేసి చెప్పినారు. ఏమంటే పాత ఇల్లు మేము డిమాలిష్ చేసి కట్టాలంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేమే పక్కకు రెంట్ హౌస్ లో పోయినామని చెప్పేసి అన్నారు సార్. అది సార్ పరిస్థితి. ఇక్కడ చాలా మటుకు కూడా ఈశాన్యంలో సంపు, ఈశాన్యంలో బోరు, ఈశాన్యంలో 100%. సో చూసారు కదండి, ఈ రోజు అయితే మనం కదిరి రావడం జరిగింది. సో నిజంగా నాగేందర్ గారి మాటలు మీకు అర్థమైతే అసలు నిజంగా మనం ఏం పాటించాలనేది తెలుసుకోండి. మన మహర్షులు కొన్ని వందల వేల సంవత్సరాలు పరిశోధన చేసి మనకు అందించిన శాస్త్రాలు ఇప్పుడు నేను చెప్పేవి కొన్ని పాయింట్స్ చాలా వరకు అందులో కవర్ అవుతున్నాయి. బట్ కొంతమంది లేటెస్ట్గా మేము ఒక 30-40 సంవత్సరాల నుంచి మేము పరిశోధన చేసి ఇవన్నీ తెలుసుకున్నామని మాట్లాడుతున్నారు. సో మరి వేల సంవత్సరాల వాళ్ళు మనకు ఇంపార్టెంటా, మరి 30-40 సంవత్సరాల వాళ్ళు మనకు ఇంపార్టెంటా? మీరు ఆలోచన చేయండి. అనుభవాలు అంటే గుర్తుపెట్టుకోండి, ఒక థమ్స్అప్ తాగితే మనకు మంచా చెడా, లేదంటే ఒక పామాయిల్ వాడితే మంచా చెడా అంటే ఇప్పటికిప్పుడు నేను వంట చేసుకుని తింటే నాకేమీ జరగదు. బట్ లాంగ్ టర్మ్లో ఒక 15-20 ఇయర్స్ కనుక కంటిన్యూ అదే పామాయిల్ మీరు వాడితే హార్ట్ బ్లాకేజ్ అయ్యి స్ట్రోక్ అనేది వస్తుందా? ఖచ్చితంగా లాంగ్ టర్మ్, అది షార్ట్ టర్మ్ లో తెలియదు, అది లాంగ్ టర్మ్. అదే విధంగా ఒక థమ్స్అప్ గానీ పెప్సీ గానీ తాగిన వెంటనే ఏమీ కాదు, నేను తాగి కూడా చూపిస్తా ఏమైతుంది కాదు, నేను తాగుతున్నా నాకేమి కాదని అనుభవం. లేటెస్ట్ మోడర్న్ వస్తువులు, ఆధునిక వస్తువులు ఈ మాట చెప్పడం రాంగ్. నేను ఇగో తాగి చూపిస్తున్నా నాకేమీ కావట్లేదంటే కాదు, అది లాంగ్ టర్మ్ లో గుర్తుపెట్టుకోండి. ఈశాన్య ద్వారాల దరిద్రం వల్ల ఎంతో మందికి నష్టాలు జరిగాయని ఈ 30-40 సంవత్సరాల వాస్తు వాళ్ళే, ఆధునిక వాస్తు వాళ్ళే చెప్పడం జరిగింది. ఇది కూడా మీకు తెలుసా? ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశారు. సో ఎప్పుడైతే ఈశాన్య ద్వారం వల్ల అందరికీ నష్టం జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారో ఇప్పుడు ఈశాన్యం రూమ్ యొక్క సెంటర్ కి వచ్చేసారు. అవును సార్, కొంతమంది తెలుసుకొని సెంటర్ కి వచ్చేసి ఇప్పుడు అవును సార్ ఒరిజినల్ శాస్త్రాలు గనక మనం తీసుకుంటే ఒక తూర్పు ఫేసింగ్ కానీ ఏ ఫేసింగ్ అయినా కానీ కుడివైపు నుంచి బయట చూసినప్పుడు, బయటి నుంచి చూస్తే కుడివైపు నుంచి 3, 4, 5 స్థానాలు మాత్రమే ఉండాలి. 100% డోర్ అనేది ఉండాలి. ఇది ఒక్కటి ఖచ్చితమైన నియమం. సో ఒరిజినల్ శాస్త్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు కావాలంటే మన హరివాస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఎంతోమంది ప్రముఖుల మనకి ఏదైతే ఒక టౌన్ మొత్తంలో అయిన సలహాలు ఇచ్చి ఎంతో మందికి మంచి చేస్తున్నారు. సో అలాంటి వారి సపోర్ట్ కూడా మనకు కావాలి. నిజంగా ఎవరైనా కదిరి వాళ్ళు ఉంటే కూడా ఆయనను సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.